హాయ్ అండి. అయితే మనకి న్యూ ఆధార్ తీసుకోవాలంటే ఎలా, ఎక్కడ తీసుకోవాలి, ఏంటి అనేది చాలామందికి తెలియదు. చాలామంది తెలుసు, తీసుకుంటుంటారు కూడా. కానీ కొందరు తెలియని వాళ్ళ కోసం మనం ఏం డాక్యుమెంట్ పెట్టాలి, ఎక్కడ తీసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే ఏం డాక్యుమెంట్ ఉండాలంటే ఖచ్చితంగా అయితే బర్త్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. బర్త్ సర్టిఫికేట్ అప్లై చేసే ముందు ఒకసారి చూసుకోండి. పేరెంట్స్ ఆధార్లో నేమ్స్ ఉంటాయి కదా, అక్కడ మనకి బర్త్ సర్టిఫికేట్లో నేమ్స్ వస్తాయి పేరెంట్స్వి. అక్కడ మ్యాచ్ అయ్యేటట్టుగా చూసుకోండి. పేరెంట్స్వి సర్నేమ్ ఉంటే సర్నేమే ఇవ్వండి, ఫుల్ నేమ్ ఉంటే ఫుల్ నేమే వచ్చేటట్టు చూసుకోండి. అదొకటి చూసుకోండి. అది వచ్చిన తర్వాత మీకు నియర్ బై ఆధార్ సెంటర్స్ ఎక్కడున్నా ఆధార్ తీసుకోవచ్చు. ఎవరైతే పేరెంట్స్ ఆధార్ ఒకటి తీసుకుని వెళ్ళండి, ఒరిజినల్ బర్త్ సర్టిఫికేట్ ఒకటి తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే పేరెంట్స్ ఆధార్ ఫింగర్ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే బిలో 5 years ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఒక పేరెంట్ వెళ్ళాలి, బర్త్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అది తీసుకొని వెళ్ళండి. ఇంకోటి 5 to 18 వరకు ఏం తీసుకోవాలి డాక్యుమెంట్ అంటే బర్త్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ లేదు, చాలా మందికి బర్త్ సర్టిఫికేట్లు ఉండవు, ఊర్లలో విలేజ్లలో తీసుకోలేకుంటారు. వాళ్ళు ఏం చేసుకోవాలంటే మనకి ఖచ్చితంగా రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకోండి. వాళ్ళకి ఇంకా బర్త్ సర్టిఫికేట్ లేని వాళ్ళు రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఆ రెసిడెంట్ సర్టిఫికేట్ పెట్టి యూజ్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ అయితే తీసుకోవచ్చు, న్యూ ఆధార్. ఇది ఒకటే ఉంటుంది. బిలో 5 వాళ్ళకైతే ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్, 5 to 18 వాళ్ళకైతే ఖచ్చితంగా రెసిడెంట్ సర్టిఫికేట్. కొందరికి లేకపోతే మాత్రం లేదా ట్రై చేయండి, బర్త్ సర్టిఫికేట్ ట్రై చేయండి. ఒకవేళ అవ్వకపోతే మనకి ఆప్షన్ ఉంది, రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే పెట్టి చేసుకోవచ్చు న్యూ ఆధార్కి. ఇది ఒకటి ట్రై చేసుకొని న్యూ ఆధార్ తీసుకోవచ్చు. మీరు న్యూ ఆధార్ ఎక్కడ తీసుకోవాలంటే మనకి నియర్ బై ఆధార్ సెంటర్స్ ఉంటాయి కదండి, అక్కడ ఎక్కడైనా తీసుకోవచ్చు. కొన్ని మనకి ప్రతి డిస్టిక్లో అయితే సిఎస్సికి సంబంధించిన ఆధార్ సెంటర్స్ అయితే ఉన్నాయి. ఆ సెంటర్లోకి వెళ్తే మీకు ఆధార్ అవుతుంది. 18 బిలో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా అయిపోతుంది. బర్త్ సర్టిఫికేట్ అయినా తీసుకెళ్ళండి, లేదు అనుకుంటే రెసిడెంట్ సర్టిఫికేట్ అయినా తీసుకొని వెళ్ళండి. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకొని ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొని వెళ్తే మన సిఎస్సి సెంటర్లో కూడా మీకు న్యూ ఆధార్ తీస్తారు పిల్లలకి, ఎక్కడైనా సరే చిల్డ్రన్స్కి. ఓకేనా? థ్యాంక్ యూ.